మనం నార్మల్‌గా చూసుకుంటే ఇంటి మెంటల్ హెల్త్ పాటించాలంటే మనం లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేయాలంటారు? ఈ ఇంటి మెంటల్ హెల్త్ అంటే నార్మల్‌గా సంబంధించి అలాంటి వైద్య శాస్త్రం ఏదైనా ఉన్నట్టయితే ఎర్లీగా ఉన్నట్టయితే అది నార్మల్ కాదు, అబ్‌నార్మల్ తెలిసిన వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అనేటివి పార్ట్నర్ నుంచి ఒక పార్ట్నర్‌కి ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో, ఈ స్ప్రెడ్డింగ్‌ని కంట్రోల్ చేయాలంటే ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. ఇంకా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్‌ని అవాయిడ్ చేస్తూ ఉండాలి. హెల్తీ డైట్ మెయింటైన్ చేస్తూ, ప్రాపర్‌గా ఇన్నర్ గార్మెంట్స్ కానివ్వండి, ఫ్రీక్వెంట్‌గా వాష్ చేస్తూ, క్లీన్‌గా మెయింటైన్ చేస్తూ ఉండాలనమాట. దాంతో పాటు క్లీనింగ్ అనగానే వెంటనే హార్డ్ సోప్స్ కానీ, కెమికల్స్ కానీ ఏది అవసరం లేదు. నార్మల్ వెజనల్ వాషింగ్ సరిపోతుందనమాట. ఇలా చేసుకోవడం వల్ల లేదంటే ఇంటిమేట్ ముందు కానివ్వండి, లేదంటే తర్వాత కానీ యూరిన్ పాస్ చేయడం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ తగ్గుతూ ఉంటాయి. మెయిన్‌గా ఫీమేల్స్‌లో ఇన్ఫెక్షన్ అవ్వడానికి 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంటది. సో, ఇంటిమేట్ ముందు యూరిన్ పాస్ చేయడం, లేదంటే తర్వాత యూరిన్ పాస్ చేయడం మంచిది. దాంతో పాటుగా క్లీనింగ్ పర్పస్‌లో ఎప్పుడు ఫ్రంట్ నుంచి బ్యాక్‌కి వైప్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ వెజైనాకి, యానస్‌కి క్లోజ్ రిలేషన్ ఉంటది. దగ్గరగా కనిపిస్తుంటాయి. సో, యానస్‌లో ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా కూడా వెజైనా వరకు వెళ్తుంది కాబట్టి బ్యాక్ నుంచి ఫ్రంట్ కాకుండా ఫ్రంట్ నుంచి బ్యాక్ ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. దీని ద్వారా ఇన్ఫెక్షన్స్ ట్రాన్స్మిషన్ తగ్గించనమాట. ప్రాపర్‌గా క్లీనింగ్, ట్రాన్స్మిషన్ తగ్గించినట్టయితే ఈ వెజనల్ ఇన్ఫెక్షన్స్‌ని తగ్గించుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఇన్ఫెక్షన్స్ మళ్ళీ రాకుండా, లేదా అడ్వాన్స్ స్టేజ్‌లో కొంతమంది ఎర్లీ స్టేజ్‌లోనే ఉంటారు. అది ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా. చాలామంది ఏం చేస్తుంటారంటే ఇన్ఫెక్షన్స్ ఇది నార్మల్ ఇన్ఫెక్షన్స్ కదా! యాంటీబయాటిక్స్ యూజ్ చేసి తగ్గిపోతుందని అనుకుంటారు. బట్ అది తగ్గిపోయినా కూడా ఇన్ఫెక్షన్స్ ఇంకా లోపలికి ఆర్గాన్స్‌కి పాస్ అవుతూ ఉంటాయి. వెజనల్ ఇన్ఫెక్షన్స్ గర్భాశయం వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో, అది అంత దూరం వెళ్ళకుండా హోమియోపతి ప్రివెంట్ చేస్తుంది. ఇన్ఫెక్షన్స్ మళ్ళీ రాకుండా సివియారిటీ తగ్గేలాగా, లేదంటే వాళ్ళకైతే సింప్టమ్స్ ఏవైతే ఉంటాయో ఆ సింప్టమ్స్ అనేవి తగ్గేలా కూడా మెడిసిన్స్ ఇస్తుంటాం. అంటే మెడిసిన్స్ అంటే ప్రతి దానికి డిఫరెంట్ మెడిసిన్స్ ఇవ్వం. వాళ్ళకున్న ఓవరాల్ సింప్టమ్స్ కలిపి కాన్స్టిట్యూషనల్‌గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. 10 మంది సేమ్ ప్రాబ్లమ్స్‌తో వచ్చారనుకోండి, 10 మందికి సేమ్ మెడిసిన్స్ ఇవ్వం. డిఫరెంట్‌గా కొంతమంది కలర్ మారిపోతుంది. లేదంటే కొంతమందిలో ఆ పెయిన్ కానీ, ఇరిటేషన్ కానీ మారిపోతుంది. కొంతమందిలో డిశ్చార్జ్ నేచర్ మారిపోతుందనమాట. పర్టిక్యులర్ టైంలోనే సెటిల్ అవుతుందని చెప్తుంటారు కొంతమంది. కొంతమంది కూర్చుంటే ఎక్కువ అవుతుంది. లేదంటే కొంతమంది నిల్చుంటే ఎక్కువ అవుతుంది. ఇలా వారి కండిషన్‌ని బేస్ చేసుకొని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళకి ట్రీట్మెంట్ రూట్ కాజ్ నుంచి క్యూర్ అవుతుందనమాట. సో, ఇది మళ్ళీ రాకుండా ప్రివెంటివ్ కూడా మెడిసిన్స్ యూజ్ చేయొచ్చు.